దీన్ని కుబేర ముగ్గు అంటారు. చిన్న గీత, దానికంటే పెద్ద గీత, దానికంటే పెద్ద గీత, మళ్ళీ పెద్ద గీత, ఇది ఎంత ఉందో అంత గీత, అది ఎంత ఉందో అంత గీత. ఈ చిన్న గీత చివరిని ఈ కింద సెట్లోని పెద్ద గీత చివరిని ఇలా కలపాలి. మళ్ళీ దీన్ని కలపాలి కదా, ఇలా కలిపేద్దాం. అయిపోయిందా? ఇప్పుడు ఈ కింద సెట్లో ఉన్నటువంటి చిన్న గీతని ఈ పెద్ద సెట్లో ఈ దీంట్లో ఉన్నటువంటి పెద్ద గీతని మళ్ళీ ఐమూలగా కలపాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఐమూల అంటారు దీన్ని. ఇలా కలిపేశారు. ఇప్పుడు ఏమైంది? ఇది కుబేర ముగ్గు అయిపోయింది. ఇక్కడ మధ్యలో ఖాళీలు ఉంటాయి కదా, కొద్దిగా పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, పసుపు కుంకుమ, పసుపు కుంకుమ అలా వేసేసి చక్కగా దీన్ని కూడా 4 వైపులా బంధనం చేసేయండి. ఇది కూడా ఇలా 4 వైపులా ఖచ్చితంగా బంధనం చేసేయ